వేరుశనగ పంట అనేది ఇప్పుడు ఎక్కువగా ఎండాకాలంలో చాలా తక్కువగా పండిస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో అయితే అటువంటి పంటలను ఎక్కువగా పండించము ఇప్పుడు. కానీ వేరుశనగలో మనకు ఎక్కువగా ఏంటంటే ఈ పచ్చదీపపు పురుగుల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి తప్పనిసరిగా మనకు ఈ అంటే థయోమిథాక్సమ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ తర్వాత వేరుశనగలో నీటిని అందించే విషయంలో కూడా మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే విత్తనం మొలుస్తుందో, మొలిచిన తర్వాత మనము ఒక నీటి తడిని ఇచ్చిన తర్వాత, మొక్క మొలిచిన తర్వాత మనము ఒక 2 వారాల పాటు కూడా మనము నీటి తడిని ఇవ్వకుండా మొక్కను కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ నీటి తడులు మనము ఆపివేస్తామో అప్పుడు ఈ వేరుశనగ మొక్కల్లో నుంచి ఊడలు అనేవి మనకు కిందకి దిగే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే మనము వెంటనే నీటి తడులు వేరుశనగ పంటకి ఇచ్చుకుంటూ పోతే మొక్క ఎత్తు బాగా పెరిగి ఈ ఊడలనేవి కిందికి దిగి అంటే నీళ్ళలోకి దిగకుండా పైనే వేలాడుతూ ఉండడం వల్ల మనకు కాయ కట్టకుండా వచ్చే కొన్ని సమస్యలనేవి ఉంటాయి.